ఏపీ రాజకీయాల్లో మాటల యుద్ధం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మంత్రి నారా లోకేష్ పై మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన లవ్ క్యాష్ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద రాజకీయ దుమారానికి దారితీసినాయి. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసేస్తారు లోకేష్ గారి నాయకత్వంలో. ఎందుకంటే లోకేష్ గారు క్యాష్ ఇస్తే ఇదే పెట్రోల్ బంకులు ఎవరు క్యాష్ ఇవ్వరు కదా. లోకేష్ గారు మీరందరూ లోకేష్ అనుకుంటున్నారు, ఆయన్ని ఈజ్ నాట్ లోకేష్, లవ్ క్యాష్. క్యాష్ లవ్ చేస్తాడు, అందుకని మంచి పేరు పెట్టారు. నాకు ఒకసారి చనిపోయి హరికృష్ణ గారు చెప్పాడు, వాళ్ళ మేనమామే నాకు బాగా అప్పుడప్పుడు కలుస్తున్నాడు. మా లోకేష్ చిన్నప్పుడు దాన్ని ఏమంటారు, అన్నప్రసాదం రోజున అన్ని వరుసనే పెడతారు, కత్తి, పెన్ను, క్యాష్, వ్యవసాయ పనిముట్లు ఏది పట్టుకుంటాడండి. మా లోకేష్ మా మేన డైరెక్ట్ గా క్యాష్ పట్టుకున్నాడండి. అందువల్ల మా లోకేష్ ఈజ్ లవింగ్ క్యాష్, లవ్ క్యాష్. క్యాష్ ఉంటే ఏ పనైనా చేస్తాడు, మంగళీళ్ళు అయినా ఇంకో చోటైనా. ఇలాంటి పెట్రోల్ ధరల మీద తగ్గించే కార్యక్రమం మాత్రం చేయడు. అంబటి వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు బాధితురాలికి సీఎంఆర్ఎఫ్ చెక్ ఇవ్వడానికి కమిషన్ డిమాండ్ చేసిన నువ్వు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంక్రాంతి సమయంలో లాటరీ టికెట్ల వ్యాపారం చేసి ఒక కుంభకోణానికి తెరలేపిన నువ్వు ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడతావా అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ టీడీపీ వర్గాలు చెప్తున్నది ఏమిటంటే, లోకేష్ పై రాజకీయ విమర్శలు చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అని వైసీపీ చూస్తోంది అని. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే విమర్శలు భరించలేక వ్యక్తిగత దాడులకు దిగుతున్నారు అని తిరిగి ఆరోపిస్తున్నారు. ఇలా వ్యక్తిగత విమర్శలు, పాత ఆరోపణలు, రాజకీయ కౌంటర్లతో ఏపీ రాజకీయాలు మళ్లీ హిట్ ఎక్కాయి. అయితే ఈ రాజకీయ విమర్శల్లో ఎవరిది నిజం? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.